తర్వాత సంఘం ఎక్కడుంటుంది? సంఘ భవిష్యత్ ఏంటి? రాకడలో ఎత్తబడిన తర్వాత భూలోకం యొక్క పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎలా ఉంటాయి? ఇవన్నీ రాకడ గురించిన సమాచారం. అయితే మనము అన్నీ ఒకసారి ధ్యానం చేసుకోలేం, కానీ ఒక్కొక్కటిగా ప్రభు యొక్క రాకడను గురించి, ఆయన చెప్పిన సూచనల గురించి మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు రాకడ మనం ఎలా గుర్తుపట్టాలి? ప్రభు ఆయన రాకడ గురించి ఏం చెప్పాడు మనకు? మనం ఎలా అర్థం చేసుకోవాలా? ఎట్లా మనం సిద్ధపడాలి అని దాంట్లో గురించి మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, అందరూ కూడా ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనము. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. దేవుని ప్రకారమే చాలా దేవుని బిడ్డలారా, ప్రభు ఒక సూచన చెప్తాను. ఏంటంటే, అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు వసంతకాలము వచ్చిందని గుర్తుపట్టండి. ఆ దేశంలో చిగురు పుడుతుందంట. అంజూరపు కొమ్మకు కానీ, లేదంటే అంజూరపు చెట్టుకు కానీ, ఎండిపోయిన చెట్టుకు కానీ ఎండాకాలం అంతా ఎండిపోయి ఉంటుంది. అది ఆ చెట్టు పచ్చదనం కనపడదు, ఎండిపోయి కొమ్మలు అసలు పచ్చదనం ఏముండదు, దానికి పండ్లు ఉండవు, ఫలాలు ఉండవు, ఆకులు ఉండవు, ఏముండవు, ఎండిపోయి ఉంటుంది. అయితే వసంతకాలము వస్తుంది అన్నని కొన్ని రోజుల ముందు చిగురు పడుతుంది. అప్పుడు గుర్తుపట్టాల, ఓహో వసంతకాలం స్టార్ట్ అయిపోయింది, ఇంకా మనకు పంటలు పండే టైం స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం అని గుర్తుపడతారు. యేసయ్య మనతో ఏం చెప్తారంటే, అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. ఏంటి అంజూరపు చెట్టును చూసి ఏ ఉపమానం నేర్చుకోవాలంటే, దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టును, అంజూరపు పండ్లను ఇజ్రాయేల్ దేశంతో పోల్చినాడు యేసయ్య. దేవుని వాక్యంలో అంజూరం అన్నా, అంజూరపు చెట్టు అన్నా, అంజూరపు పండ్లన్నా ఇజ్రాయేల్ దేశానికి గుర్తుగా, ఇజ్రాయేల్ దేశానికి సూచనగా, ఇజ్రాయేల్ దేశానికి సూచన కనపడుతున్నాయి. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒకసారి చదివితే, ఇర్మియాతో అంటాడు, ఇర్మియా నీకేం కనపడుతుందంటే, ప్రభా 2 గంపలు కనపడుతున్నాయి, అందులో అంజూరపు పళ్ళు కనపడుతున్నాయి. కొన్ని గంపలో ఏమో అంజూరపు పండ్లు పాడైపోయినట్టున్నాయి, కొన్నేమో మంచిగున్నాయి ప్రభు అంటాడు. దేవుడు దానికి చెప్తాడు, ఇది ఈ దేశానికి సాదృశ్యం అంటాడు. అంటే అంజూరపు చెట్టు కానీ, అంజూరపు పళ్ళు కానీ ఇజ్రాయేలుకు దేశానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టు చిగురిస్తుందంటే ఇజ్రాయెల్ దేశము చిగురిస్తుందని అర్థం. అంటే ఇజ్రాయెల్ దేశం ఎక్కడో ఎండిపోయింది, ఇజ్రాయెల్ దేశం ఎక్కడో వాడిపోయింది, ఇజ్రాయెల్ దేశం ఎక్కడో పూత లేకోకుండా, దానికి కాపు లేకోకుండా, దానికి ఫలాలు లేకోకుండా ఆ దేశము ఎండిపోయిన స్థితిలో ఉంది అని అర్థం. అయితే దేవుడు ఆ ఉపమానం చెప్తున్నాడు ఏంటంటే, అంజూరపు చెట్టుకు పూత వస్తుంది, చిగురు పుడుతుంది. అప్పుడు మీరు వసంతకాలం వచ్చిందని గుర్తుపట్టండి అంటాడు. అంటే ప్రభు రాకడకు గుర్తు ఒకటి ఏంటంటే, అంజూరపు చెట్టు చిగురిస్తుంది. హల్లెలూయా. అయితే చిగురించడానికి ముందు అంజూరపు చెట్టు ఎప్పుడో ఎండిపోయింది. అంజూరపు చెట్టు ఎండిపోయింది. ఎప్పుడు ఎండిపోయింది? అది ఎండిపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఎండిపోయింది మనం తెలుసుకోవాలి. అది ఇప్పుడు ఎందుకు చిగురిస్తుంది, అది దాన్ని తెలుసుకోవాలి మనం. ఎప్పుడో ఇజ్రాయెల్ దేశం ఎండిపోయింది, ఇప్పుడు మళ్ళా చిగురిస్తుంది. చిగురించినప్పుడు మీరు గుర్తుపట్టండి అన్నాడు.
చిగురించాలంటే ముందు ఏం చేయాలా? ఎండిపోవాలి. ఎండిపోయింది. ప్రభు చెప్తున్నాడు అది ఒక టైంలో చిగురిస్తుంది అన్నాడు. అయితే ఎండిపోవడానికి కారణం ఏంటి? మరలా ఎప్పుడు చిగురిస్తుంది? చిగురించిందా లేదా? ఇది ప్రభు రాకడకు గుర్తా సూచన, మనం గుర్తుపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు అంజూరపు చెట్టుతోను అంజూరపు పండ్లతోను పోల్చినాడు. దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ దేశము 12 గోత్రముల కలయిక. 12 గోత్రముల వారు ఒక దేశము ఉండేదే ఇజ్రాయెల్ దేశము. సౌలు 40 సంవత్సరాలు పరిపాలించినప్పుడు 12 గోత్రముల వారు కలిసే ఉన్నారు. దావీదు పరిపాలించినప్పుడు 12 గోత్రముల వాళ్ళు కలిసే ఉన్నారు. దావీదు కుమారుడైన సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించినాడు. అతను పరిపాలించినప్పుడు కూడా 40 సంవత్సరాలు అతను పరిపాలించినప్పుడు కూడా దేశము బాగుండింది. 12 గోత్రములు కలిసే ఉన్నాయి. అయితే సొలొమోను ఒక తప్పు చేశాడు. సొలొమోను ఒక పొరపాటు చేశాడు. పొరపాటు కదని ఒక తప్పు చేశాడు. దేవునికి అది నచ్చల. ఏంటంటే సొలొమోను యెహోవాని కాకోకుండా అన్య దేవతలకు గుడి కట్టించి అన్య దేవతలను పూజించినాడు. అది మాత్రమే కాకోకుండా అతడు అనేక మంది భార్యలను పెళ్లి చేసుకోవడం వలన వాళ్ళంట ఆయన హృదయాన్ని తిప్పేసినారు. అంటే దేవుని వైపు నుంచి అన్య దేవతల వైపు తిప్పేసినారు ఇతని హృదయం. అది ఎక్కడుందంటే రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయంలో రాయబడి ఈ సమాచారం అంతా రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఒకసారి మనము మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము ఒకసారి మీరు చూడండి. మొదటి వచనం చదువునానా? బాగా చదువునానా? మోయాబీలు, ఏదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీయులు అను జనుల మీ హృదయములను తమ దేవుని తట్టు త్రిప్పివేయుదురు గనుక వారితో సహవాసం చేయకూడదని వారిని మీతో సహవాసం చేసుకొనకూడదని యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చినాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 రాజకుమార్తెల భార్యలు 300 మంది ఉపపత్తులు కలిగి ఉండరు. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. ఇంకా కిందంత ఉంటుంది. అతని భార్యలంట అతని హృదయం తిప్పేసి ఏం చేశారంట? అన్య దేవతలను పూజించేటట్లుగా, అన్య దేవతలకు గుడి కట్టేటట్లుగా, అన్య దేవతలకు ఆరాధన చేసేటట్టుగా ఇతని హృదయం, సొలొమోను హృదయాన్ని తిప్పేసినాడు. అయితే దేవునికి నచ్చలే అది. దేవుడు ఏం చెప్పినాడు? పైన చెప్పినాడు అన్య జనులతో సహవాసం చేయొద్దు, అన్య జనులతో కలిసి ఉండదు, ఎందుకంటే వాళ్ళ హృదయం ఇది తిప్పేస్తారు. సొలొమోను చేసిన అతి భయంకరమైన పని ఏంటంటే విగ్రహాలను తెచ్చి దేవుడు ఆశీర్వదించిన దేశంలో పెట్టినాడు. ఎప్పుడైతే సొలొమోను చేసినాడో దేవుని కోపం వచ్చేసి, దేవుని కోపం వచ్చి అతనికి చెప్పినాడు, ఈ రాజ్యము 2 భాగాలుగా విడిపోతుంది, 2 భాగాలుగా చీల్చేస్తున్నా. ఇప్పటి వరకు కలిసి ఉన్న ఈ 12 గోత్రములు ఇక మీదటి వచ్చి 10 గోత్రములు ఒకవైపు, 2 గోత్రములు ఒకవైపు అని దేవుడు సొలొమోనుతో చెప్పినాడు. సొలొమోను కుమారుడైన రెహబాము, సొలొమోను రాజ్య పరిపాలన అయిపోయింది, సొలొమోను నిద్రించినాడు. సొలొమోను కుమారుడైన రెహబాము రాజ్యాధికారం, అంటే రాజుగా పట్టాభిషేకం తీసుకొని రాజ్యాధికారం చేస్తున్నాడు. రెహబాము టైములో దేవుని బిడ్డలారా దేశము, ఇజ్రాయెల్ దేశము 2గా చీలిపోయింది. ఎందుకంటే సొలొమోను చేసిన తప్పు, సొలొమోను చేసిన అతిక్రమము, సొలొమోను దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వలన దేవుడు ఆ దేశాన్ని 12 గోత్రాలను 10 గోత్రాలు ఒక పక్క, 2 గోత్రాలు ఒక పక్క విడదీసేశాడు. ఈ 10 గోత్రాల వాళ్ళేమో ఇజ్రాయెల్ ప్రజలు, ఈ 2 గోత్రాల వాళ్ళేమో యూదా ప్రజలు. 10 గోత్రాలు ఇజ్రాయెల్ ప్రజలు, 2 గోత్రాల వాళ్ళేమో యూదా ప్రజలు. ఈ 2 గోత్రాల వాళ్ళకు సొలొమోను అంటే దావీదు సంతానం నుంచి వచ్చిన రాజులే పరిపాలన చేస్తూ ఉంటాడు. సొలొమోను కుమారుడు రెహబాము, రెహబాము కుమారుడు, అట్లా ఇంకా యూదా జాతిలో నుంచి, యూదా దేశంలో నుంచి
యూదా వంశంలో నుంచే పరిపాలన చేస్తూ ఉంటాడు యూదులను. ఇజ్రాయెల్ దేశం మటుకు ఎవడు పడితే వాడు పరిపాలన చేస్తూ ఉంటాడు, ఏ గోత్రములు అంటే ఆ గోత్రముల వాడు. ఈ 10 గోత్రాల మటుకు రెహబాము అనేవాడు పరిపాలన చేస్తాడు, రాజుగా ఉన్నాడు. ఈ 12 గోత్రాలకేమో సొలొమోను కుమారుడైన రెహబాము రాజు. ఈ 10 గోత్రముల వారికి ఈ 2 గోత్రముల వరకు సొలొమోను కుమారుడైన రెహబాము రాజు. ఈ 10 గోత్రముల వారికి యెరోబాము అనే వ్యక్తి రాజు. దేవుని బిడ్డలారా, అయితే యెరూషలేము మొత్తం ఆ 12 గోత్రాలకు కలిపి యెరూషలేము అని అంటే యూదయాలో ఉంటుంది. అది ఆ యూదయ అనే దేశంలో యెరూషలేము అనే ప్రాంతంలో దేవుని మందిరం ఉంది. అక్కడ తప్ప ఇంకా వేరే ఎక్కడ లేదు దేవుని మందిరం. ఈ 12 గోత్రముల వాళ్ళు ఆరాధించడానికి ఎక్కడ రావాలంటే యెరూషలేములోకే రావాలి. దేవుని మందిరం ఎక్కడుందంటే యెరూషలేములోనే ఉంది. ఈ యెరూషలేం ఎక్కడుంది? రెహబాము పరిపాలించే 2 గోత్రముల వాళ్ళు ఉన్నారు కదా, అక్కడే ఉంది. ఈ రెహబాము పరిపాలించే 10 గోత్రముల వాళ్ళకు మందిరం లేదు. ఈ 10 గోత్రముల వాళ్ళు దేవుని ఆరాధించాలన్నా, దేవునికి నైవేద్యాలు చెల్లించాలన్నా, దేవునికి పండుగలు ఆచరించాలన్నా, ఆ తర్వాత బలులు అర్పించాలన్నా, దేవుని మందిరానికి వెళ్ళాలన్నా వీళ్ళు ఎక్కడికి రావాలంటే యూదయ దేశానికి రావాలి. అంటే రెహబాము పరిపాలించే యూదయ దేశానికి రావాలి. అక్కడ దేవుని మందిరం ఉంది. ఇక్కడ వీళ్ళకు దేవుని మందిరం లేదు. దేవుని ఆరాధించాలన్నప్పుడల్లా వీళ్ళు అక్కడికి రావాలా. ఈ రెహబాము అనుకున్నాడు, అరే సారికి వీళ్ళు దేవుని ఆరాధించాలంటే యెరూషలేంకి వెళ్తున్నారు, అక్కడ దేవుని అక్కడ మందిరం ఉంది, అక్కడ ఆరాధించి వస్తున్నారు. వీళ్ళు సారికి అటుపోయి ఇటు వస్తా అంటే ఇలా మనసు మారిపోయి మళ్ళా వీళ్ళు రెహబామునే రాజుగా చేసుకుంటారేమో అని మనసులో అనుకొని, ఇట్లా కాదు, ఈ 10 మందిని దేవుని ఆ రాజ్యములేకి యూదయాలేకి యెరూషలేం మందిరానికి పోగోకుండా నేను అడ్డుకోవాలా, ఏదో ఒకటి చేయాలని ఈ రెహబాము ఏం చేసినాడు, 2 దూడలను తీసుకొని వచ్చి యెరూషలేములో పెట్టి, ఇదిగో ఐగుప్తులోంచి మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఇదే, ఈ బయలే అని వాళ్ళని ఆరాధించేట్టుగా చేశాడు. 2 దూడల్ని తీసుకొని వచ్చినాడు. వీళ్ళు దేవుని మందిరానికి పోకూడదు, దేవుని మందిరంలో ఆరాధించకూడదు. వీళ్ళు అటు పోతే వీళ్ళ మనసు మారిపోతుంది. అందరూ మా సహోదరులే కదా, మేమందరం ఒక తండ్రి బిడ్డలమే కదా, మమ్మల్ని అందరినీ కలిసి ఐగుప్తులోంచి దేవుడు విమోచించాడు కదా అన్న మనసు వీళ్ళకు కలుగుతుందని యెరోబాము కుట్ర పన్ని ఈ ఇశ్రాయేలులకు దేవుని మందిరానికి బదులుగా 2 దూడలను పెట్టాడు. 2 దూడలను పెట్టేశాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఆ దేశానికి పోవడానికిలా, మందిరానికి పోవడానికిలా, దేవుని ఆరాధించడానికిలా. లేవీడు లేడు. ఇప్పుడు వీళ్ళకి ఎవరు ఉండేది? దూడలు. ఎవరిని ఆరాధించాలా? దూడలను ఆరాధించాలా. మందిరం లేదు. అందుకనే దేవుని బిడ్డలారా, మందిరం అనేది చాలా అవసరం. మందిరానికి వెళ్ళాలా. మందిరానికి వెళ్ళకోకుండా ఉంటే మన మనస్సు, ఇప్పుడు ఇజ్రాయేలు మందిరానికి ఎందుకు రెహబాము గానికి యెరోబాముకు ఆ మనసు కలిగిందంటే, వీళ్ళు కానీ దేవుని మందిరానికి వెళ్తే ఇలా మనసు కనెక్ట్ అయిపోతుంది. అందరూ ఐక్యత లేకొస్తారు, అందరూ సహోదరులు అయిపోతారు, అందరూ కలిసిపోతారు, అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తారు. నేను దెబ్బతింటా. ఇది సాతాను గాని ఆత్మ. ఏంటి? యెరోబాముదంతా సాతాను గాని ఆత్మ, సాతాను గాని మనసు. అందరూ కలవకూడదు, అందరూ ఒక చోటికి రాకూడదు, అందరూ దేవుని ఆరాధించకూడదు, అందరూ మందిరానికి రాకూడదు అనే ఎవరైతే ఆ మనసు కలిగి ఉంటారో అది యెరోబాము ఆత్మ. మందిరము పోతే దేవుని బిడ్డారా, అక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ దేవుని ప్రజలు ఉంటారు, అక్కడ బలులు అర్పించబడతాయి, అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, దేవుడు మన మొర వింటాడు, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, అక్కడ సహోదరుల సహవాసం ఉంటుంది, పరిచర్య జరుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుని మందిరం మీద మనసు ఉండాలా, దేవుని మందిరం ఉండాలా. కానీ యెరోబాము దేవుని మందిరాన్ని వద్దన్నాడు, దేవుని మందిరాన్ని పోద్దని దూడలను పెట్టినాడు. ఎప్పుడైతే దూడలను ఆరాధించుతా వచ్చినారో వీళ్ళు, యెరోబాము పెట్టిన ఈ దూడల్ని వాళ్ళు ఆరాధిస్తూ వచ్చినారు. తరతరాలు అది. యెరోబాము పోయినాడు, యెరోబాము తర్వాత ఒక రాజు తర్వాత ఒక రాజు, వాళ్ళంతా ఇంకా
ఈ ప్రజలను 10 గోత్రముల ప్రజలను దేవుని మందిరానికి పోకోకుండా అడ్డుకున్నారు, ఆటంకపడినారు. దేవుని సన్నిధికి వెళ్ళకోకుండా, సహవాసానికి వెళ్ళకోకుండా, మందిరానికి వెళ్ళకోకుండా, తన సహోదరులతో కలిసి దేవుని ఆరాధించుకోకుండా అడ్డుకున్నారు ఈ కొంతమంది రాజులు. తద్వారా ఏమైపోయిందంటే దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత వీళ్ళ మీదకి వచ్చేసింది. దేవుని ఉగ్రత వీళ్ళ మీదకి వచ్చేసింది. చూడండి ఒకసారి రాజుల మొదటి గ్రంథంలోనే 12వ అధ్యాయము 27, 28 చదవండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం 27. యరొబాము తన హృదయము తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి 2 బంగారు దూడలను చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. యెరూషలేముకు పోవడము మీకు బహు కష్టం. ఇశ్రాయేలులారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. చాలు. దేవుని మందిరానికి పోవడము బహు కష్టమంట. అంటే మందిరానికి పోవడం కన్నా దూడలను ఆరాధించడం వీళ్ళకి సింపుల్. దేవుని మందిరానికి పోవడం మట్టుకు అంత దూరం ఎవడు పోతాడయ్యా? అర్రే, నీకు దూరం అయితే ఏముంది? మందిరంలో దేవుని సన్నిధి ఉండే స్థలం కదా, దేవుని ప్రార్థన వినే స్థలం కదా, దేవుని మనసుంచిన స్థలం కదా, దేవుని కనుదృష్టి ఉంచిన స్థలం కదా, దేవుని ప్రభావము దేవుని మహిమ దిగొచ్చే స్థలం కదా. ఎంత దూరం అయితే ఏముంది? బహు కష్టమంట పోవడానికి. అక్కడికి పోతే సమాధానం దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. దేవుడు మాతో మాట్లాడతాడు అన్న ఆశను ఇంట్లోంచి పోగొడుతున్నాడు ఈ యరొబాము అనే వ్యక్తి. బహు కష్టం కాబట్టి ఈ ఊర్లో ఒక దూడను పెడతా, ఆ ఊర్లో ఒక దూడను పెడతా, ఈ రెండింటితో మీరు ఆరాధించుకునండి అని చెప్పేసి వీళ్ళను భ్రష్టులు చేసి పడేసాడు. ఇది అట్లే కొనసాగుతా వచ్చేసింది దేవుని బిడ్డలారా. కొనసాగి ఏమైపోయిందంటే వీళ్ళు విగ్రహారాధనకు అలవాటు పడిపోయినారు, విగ్రహాలకు అలవాటు పడిపోయినారు. అది మాత్రమే కాకోకుండా రాజుల 2వ గ్రంథం ఒకసారి చూడండి. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువు, 6వ వచనాన్ని ఒకసారి చదువు. ఆ కాలమందు మీరు అక్కడ చూస్తే దేవుని బిడ్డలారా, ఈ 17వ అధ్యాయం అంతా ఒకసారి మళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. ఈ 17వ అధ్యాయం అంతా ఏమని రాయబడిందంటే 17 ముఖ్యంగా 17:17లో రాయబడింది ఏంటంటే, అక్కడ మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిహోత్రములతో నడిపించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించి. ఏం పుట్టించినారంట? ఒకటి, విగ్రహారాధన చేసినారు ఇజ్రాయెల్ ప్రజలు. దూడలను పెట్టుకొని ఐగుప్తు దేశంలో నుంచి మమ్మల్ని విడిపించిన దేవుడు ఈ దూడలే అని పెట్టుకొని విగ్రహారాధన చేయడము ప్రారంభించినారు ఇజ్రాయెల్ ప్రజలు. బహు ఘోరంగా అయిపోయినారు. అది మాత్రము చాలదన్నట్టుగా ఇలా కుమార్తెలను అగ్నిలో నడిపించడము, అన్యజనులకు ఇచ్చి వివాహం చేయడము, చిల్లంగితనము, తర్వాత చెడుతనము, తర్వాత శకునము చూడడము, ఆచారాలు భయంకరంగా అయిపోయిందన్నమాట. అన్యజనుల ప్రతి విధమైన ఆచారాలు చేసి దేవుని దృష్టికి ఎట్టయిపోయినారంట, కోపము పుట్టించే వాళ్ళగా అయిపోయినారంట. దేవునికి బహు కోపం వచ్చేసింది. దేవుడు ఏం చేసినాడు తెలిసిన? ఇంకా ఇట్లా కాదని వీళ్ళను ఒక దేశానికి చెరగా ఇచ్చేసినాడు. ఈ 10 గోత్రముల వాళ్ళను
చెరకు అప్పగించేసినాడు, శత్రువులకు అప్పగించేసినాడు. అష్షూరు దేశానికి, అష్షూరు సామ్రాజ్యానికి వీళ్ళను బందీలుగా అప్పగించేసినాడు. దేవుని బిడ్డలారా, చాలా సంవత్సరాలు దేవుడు వేచి చూసినాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు, ప్రవక్తలను పంపించినాడు. మీరు విగ్రహారాధన మానుకోండి, విగ్రహారాధన చేయొద్దండి, అన్యజనుల ఆచారంలోకి వెళ్ళొద్దండి, ఇలాంటి చిల్లంగి పనులు చేయొద్దండి, ఇలాంటి శకునములు చూడడం వద్దు, ఇట్లాంటి అన్ని ఆచారాల వైపు వెళ్ళొద్దండి. మీకు యెహోవాయే దేవుడు, ఆయనను మనముల్ని ఐగుప్తుల నుంచి నడిపించిన ఆయన అదిగో దేవుని మందిరము యూదయలో యెరూషలేములో ఉన్నది, అక్కడ దేవుడు నివసిస్తాడు, మన దేవుడు ఆయన అని చెబుతాను కూడా ఇశ్రాయేలులు పట్టించుకోకుండా, ప్రవక్తల మాటలు వినుకోకుండా ఈ దుడలే దేవుళ్ళు దేవతలు అనుకుని వాటిని అనుసరించి చాలా సంవత్సరాలు భయంకరమైన భ్రష్టమైన మానవులు అయిపోయినారు. దేవుని కోపం వచ్చింది, బాధ వేసింది. ఎన్నిసార్లు చెప్పినా వినడంలా, ఎన్నిసార్లు హెచ్చరించినా వీళ్ళు మారటంలా, ఎన్నిసార్లు గర్దించినా వీళ్ళు లోబడటంలా అని దేవుడు ఏం చేసినాడంటే వీళ్ళను శత్రువులకు అప్పగించేసినాడు. అనగా అష్షూరు దేశానికి వీళ్ళని అప్పగించేసినాడు. ఆ అష్షూరు దేశంలో వచ్చి వీళ్ళను బానిసలుగా తీసుకుపోయినారు, బానిసలుగా వెళ్ళిపోయినారు. బానిసలుగా వెళ్ళిపోయి ఇంతవరకు బయటికి రాలే వాళ్ళు, బానిసలుగా వెళ్ళిపోయినారు వాళ్ళు. దేవుడు వాళ్ళను అప్పగించేసినాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గం, వాళ్ళు చేసిన పాపం, వాళ్ళు చేసిన అతిక్రమములు, వాళ్ళు దేవునికి లోబడకపోవటం వలన ఈ 10 గోత్రముల వాళ్ళని దేవుడు శత్రువులకు అప్పగించేసినాడు. ఇప్పుడు మిగిలింది ఎంతమంది? ఎన్ని గోత్రాలు? 2 గోత్రాలే. ఎవరెవరు ఆ గోత్రాలు అంటే యూదా, బెన్యామీను, ఈ 2 గోత్రాలు. మిగతా వాళ్ళు శత్రువుల వశమైపోయినారు. శత్రువులు చెర తీసుకొని పోయినారు, బానిసలుగా తీసుకొని పోయినారు, బానిసత్వంలో ఉన్నారు. ఇంకా ఉండేది ఎవరు? యూదా దేశపు జనులే. యూదా దేశపు జనులు, యూదులు, ఈ 2 గోత్రములలో కొన్ని రోజులు దేవునికి ఇష్టంగా బ్రతికినా తర్వాత వీళ్ళు కూడా ఇజ్రాయెల్ బ్రతికినట్టే, ఈ 10 గోత్రముల వాళ్ళు బ్రతికినట్టే బ్రతుకుతూ వచ్చినారు. అయితే కొన్ని చోట్ల విగ్రహాలను ఆరాధించకపోయినా కూడా వీళ్ళు ఏం చేశారంటే ఆత్మీయంగా గర్వపడ్డారు, ఆత్మీయంగా పడిపోతూ వచ్చినారు. దేవుడు యూదులను చూడండి, యూదులను కూడా చెరకు అప్పగించడానికి, యూదులు చెరకు కొనిపోవడానికి, యూదులు అంటే అంజురపు చెట్టు ఎండిపోవడానికి కారణం ఒకటి, ఇజ్రాయెల్ 10 గోత్రముల వాళ్ళు విగ్రహారాధన చేసి భయంకరమైన పిల్లలను అగ్నిలో నడిపించి శకునాలు చూసి చిల్లంగితనం చేసి అన్యాచారాలు పాటించి వీళ్ళని వాళ్ళు చేసుకొని ఇష్టం వచ్చిన బ్రతికి వీళ్ళు ఏమైపోయినారంట, ఈ చెట్టు అంజురపు చెట్టు ఎండిపోయింది. ఒక భాగం మాత్రం ఉంది, ఆ భాగం ఏంటంటే యూదా దేశం. వీళ్ళు కూడా దేవుని బిడ్డలారా దేవునికి అయిష్టంగానే బ్రతుకుతా వచ్చినారు, దేవునికి వ్యతిరేకంగానే బ్రతుకుతా వచ్చినారు. చూడండి ఒకసారి రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయము 2, 3, 4 వచనాలు ఒకసారి చదువుదాం. గట్టి చదువు. యెహోవా అతని మీదికిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా చదువు తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదయను నాశనము చేయుటకై దాని మీదికిని కల్దీల సైన్యమును ఎందుకు రప్పించినాడు? 3వ వచనం. మనష్షే చేసిన క్రియలన్నీ బట్టి అతడు నిరపరాధులను హతము చేయుటకు బట్టి యూదావారి యెహోవా సముఖము నుండి పారదోల బడునట్లుగా ఆయన ఆజ్ఞల వలన ఇది వారి మీదికి వచ్చెను. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయింది. అంటే దేవుని బిడ్డలారా, వీళ్ళు ఇజ్రాయెల్ చేసినట్టు విగ్రహారాధన పనులు ఏం పెద్దగా చేయరు, కానీ నిరపరాధులను హింసించడము, అమాయకులను భయపెట్టడము, వాళ్ళను చంపడము, వాళ్ళ దగ్గరున్న పొలాలు లాక్కోవడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, వాళ్ళని హింసించడము, వాళ్ళను భయపెట్టడము, వాళ్ళని రకరకాలుగా బాధ పెట్టడము, ఇట్లాంటి పనులు చేస్తున్నారు ఈ యూదా రాజులు, 2 గోత్రముల వాళ్ళు. దేవుడు చాలా సార్లు చూసినాడు, నిరపరాధులను రక్తము చిందించకూడదని ధర్మశాస్త్రంలో రాయబడింది.
న్యాయము కరెక్ట్గా చేయాలని, దేవుని ఆజ్ఞలను కరెక్ట్గా పాటించాలని. ఒకటి, యూదా దేశమును కూడా దేవుడు చెరకు అప్పగించడానికి కారణం ఒకటి, వాళ్ళు నిరపరాధులను చంపుతా వచ్చినారు. నీతిమంతుల రక్తమును వాళ్ళంట చిందిస్తా వచ్చినారు. వాళ్ళు నిరపరాధులను, అమాయకులను, అభాగ్యులను హింసిస్తా, బాధ పెడతా, దుఃఖ పెడతా వచ్చినారు. అది మాత్రమే కాకుండా దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదవండి కొంచెం వేగంగా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, విశ్రాంతి దినమున ఎవరు మోసుకొని పోవద్దండి, ఏ పని చేయొద్దండి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠితిగా ఎంచుకోండి. వారు వినల, చెవిన పెట్టల, మొండికి తిరిగినారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళకు నియమించిన విశ్రాంతి దినమును వీరు పాటించుకోకుండా, ఆచరించుకోకుండా దేవుడు అన్నాడు, విశ్రాంతి దినమున మీరు ఏం పని చేయొద్దండి, విశ్రాంతి దినమున మీరు ఏ కష్టపడద్దండి. మందిరానికి రండి, మందిరంలో కూర్చోండి, హ్యాపీగా ఇంట్లో గడపండి, మందిరానిలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించమని చెప్పాడు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని చెప్పినాడు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే విశ్రాంతి దినాన్ని అతిక్రమిస్తున్నారు. విశ్రాంతి దినము పని చేయకూడదు, విశ్రాంతి దినం కష్టపడకోకుండా దేవుని మందిరంలోకి వచ్చి కూర్చొని వీళ్ళు విశ్రాంతి దినాన్ని అపవిత్రపరుస్తున్నారు. దేవుడు నియమించిన దినాన్ని, దేవుడు నియమించిన రోజు నీళ్ళు కాదంటున్నారు. ప్రవక్తలు వచ్చి చెప్తున్నారు, నాన్న విశ్రాంతి దినాన్ని పాటించండి రా, విశ్రాంతి దినాన దేవుని ఆరాధించండి రా, విశ్రాంతి దినాన్న దేవుని నామాన్ని స్మరించండి రా, దేవుడు మన కోసం విశ్రాంతి దినాన్ని నియమించినాడు, దాన్ని అపవిత్రపరచకండి బాబు, దాన్ని కొట్టివేయకోకుండా మీరు జాగ్రత్తగా విశ్రాంతి దినాన్ని పాటించినట్టయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని ఆజ్ఞను కానీ మనం ధిక్కరించినట్లయితే, దేవుడి ఆజ్ఞకు మనం లోబడుకోకుండా ఆజ్ఞని ఎదిరించినట్లయితే దేవుడు మన దేశాన్ని శత్రువులకు అప్పగించేస్తాడు. మన దేశం మీదకి శాపం వస్తుంది, మన దేశం మీదకి ఉగ్రత వస్తుంది, మన దేశంలోకి తెగులు వస్తాయని ప్రవక్తలు చెప్పినంట బోధ పడలేదంట వాళ్ళకి. ఏంటంట ఎన్నిసార్లు చెప్పినా ఎక్కలా, ఎంత వాక్యం చెప్పినా దేవుని బిడ్డలారా, ప్రతిరోజు వాక్యం చెప్పినా కూడా వీళ్ళకు బుర్రకి ఎక్కడంలా, తలకాయకి ఎక్కడంలా, అసలు వినడం లేదు, పట్టించుకోవడంలా. ఆయన చెప్పుకుంటా అంటాడు, మాకు ఎన్నో పనులు ఉంటాయ్యా, మా పనులన్నీ వదిలేసుకొని విశ్రాంతి దినమంట, మందిరానికి రావాలంట, ఏ పని చేయకూడదంట. ఈయన చెప్పేది బలుందని అసలు ఆయన ప్రవక్తలు, దైవజనులు, యాజకులు చెబుతున్న మాటలు అస్సలు పట్టించుకోలే వీళ్ళు. మా పనులు మాకు అవసరం లేదు, దేవుని వాక్యం అవసరంలా, మేము బిజీ పర్సన్, మేము బిజీ పర్సన్స్, మేము విశ్రాంతి దినాన్ని ఆచరించలేము, మాకు కుదరదు. దేవుడు మిమ్మల్ని ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు 24/7 తినడానికి తిండి లేక, సరైన నిద్ర లేక, కష్టాలు, ఆ హింసలు, బానిసత్వంలో బతుకుతా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆ బానిస బతుకులోంచి బయటికి తీసుకొచ్చి, వీళ్ళు 6 రోజులు కష్టపడి 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలా, వీళ్ళు కష్టపడకూడదు అని దేవుడు పరిశుద్ధపరిచి 7వ దినాన్ని వాళ్ళకు ఆశీర్వదించి ఇస్తే, వీళ్ళు 7వ దినాన్ని పాటించకుండా అపవిత్రపరుస్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైనా ఒక ఆజ్ఞ ఇస్తే దాన్ని పాటించాలి, అది మనం మంచి కోసమే. 6 రోజులు కష్టపడుకో, 7వ రోజు దేవుని మందిరంలో కనపడు, పరిశుద్ధంగా ఆచరించు. అది ఎవ్వరికి ఇవ్వద్దు. దేవునికి ప్రతిష్ఠించబడిన దినం, దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని సన్నిధిలో ఉండడం వల్ల కాపాడబడతావని, సురక్షితంగా ఉంటావని, క్షేమంగా ఉంటావని, దేవుని మహిమకు సిద్ధపరచబడతావని, దేవునిలో నిలకడగా ఉంటావని దేవుడు నీకు ఆశీర్వదించి ఆ రోజు ఇస్తే, ఆ రోజు కూడా నేను కష్టపడతా, ఆ రోజు కూడా నేను ప్రయాసపడతా, ఆ రోజు కూడా నేను పని చేసుకుంటా, లోక సంబంధంగా ఉంటానంటే దేవుడు అసలు నువ్వు దేవుణ్ణి ఏం గౌరవించినట్లు?
బాధపడ్డాడు. ఇజ్రాయేలులు పతనం అవ్వడానికి విగ్రహారాధన, అన్యజనుల ఆచారము, చిల్లంగితనము, తర్వాత ఇట్లాంటి శకునాలు చూడడము, ఇట్లాంటి దయ్యాలు సంబంధించిన వాటి వైపు వెళ్ళిపోవడానికి కారణమైతే యూదులంట, ఈ రెండు గోత్రముల వారు పతనం అవ్వడానికి కారణము ఒకటి, నిరపరాధుల రక్తము చిందించడము, అమాయకులను హింసించడము, దిక్కునేలను బాధ పెట్టడము, విధవరాలను బాధ పెట్టడము, ఇట్లాంటివి చేస్తూ వచ్చినారు. అది కాకుండా దేవుడు నియమించిన విశ్రాంతి దినమును వీళ్ళు పాటించుకోకుండా దాన్ని వాళ్ళు అపవిత్రపరుస్తూ వచ్చినారు. అది మాత్రమే కాకోకుండా దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు 25వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 36వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం చదువునానా. 26వ అధ్యాయము, 25వ అధ్యాయం నాన్న. 36 ఉందా? 3వ వచనం చదువు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచు వచ్చెను. చూడండి, ప్రవక్త నేను పెందలకడనే లేచి యెహోవా మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతిరి. మీ చేతి పలున వలన కోపము పుట్టించుట వలనను చాలు నాన్న. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, పెందల కాడ లేసి అంటే ఇంకా చీకటి ఉండగా, పొద్దు ఇంకా పొడవక ముందుకే ప్రవక్త లేచి ప్రజల మధ్యకి వెళ్ళి దేవుని మాటలు ప్రకటిస్తున్నా కూడా ప్రవక్త మాటలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చినారు. ప్రవక్తను పట్టించుకోవడం లేదు, దైవజనుని పట్టించుకోవడం లేదు. దైవజనుడు అంటే లెక్క లేదు, దైవజనుని మాట అంటే లెక్క లేదు, దైవజనుడు అంటే నిర్లక్ష్యం. ప్రవక్త ఈ దైవజనుడు ఇతనేమో దేవుని మాటలు ప్రకటించాలా, వీళ్ళు బందీలుగా పోకూడదు, శపించబడకూడదు, పతనం అయిపోకూడదు, వీళ్ళు దేవునిలో సురక్షితంగా ఉండాలా, సంరక్షణలో ఉండాలా, దేవుని స్వాధీనంలో ఉండాలా, అన్య దేశములకు వీళ్ళు చెదిరిపోకూడదని ప్రవక్త దేవుని మాటలు తీసుకొచ్చి ప్రజలకు పెందలకాడని వీళ్ళు ప్రకటిస్తున్నా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? పెడచెవున పడుతున్నారు. అంటే వినటంలా. ఆయన చెప్పుకుంటా అంటాడు, పొద్దున ఎంత భారంతో పొద్దున లేచి చీకటిలోనే లేచి నిద్ర చంపుకొని ప్రజలు నశించిపోకూడదు, ప్రజలు కాపాడబడాలా, ప్రజలు రక్షించబడాలా, ప్రజలు నాశనం కాకూడదు, ప్రజలు శత్రు దేశానికి వెళ్ళిపోకూడదు, లోకంలో కలిసిపోకూడదని భారముతో దేవుని మాటలు మోసుకొని ప్రజల మధ్య ప్రకటిస్తుంటే దైవజనుని వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాకు తెలుసులే దేవుని వాక్యం, మాకు తెలియదా దేవుని వాక్యం, మాకు మందిరం లేదా అనుకుండే వాళ్ళే ఇట్లాంటి చేష్టలు చేస్తారు. పొద్దున లేచి ప్రతిరోజు దైవజను వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు భారంతో. ఉదయకాలం ఎక్కడ వీళ్ళకి మార్పు కలగడంలా, రోజు వినే వాక్యమే కదా, రోజు ఉండే ప్రార్థనే కదా, రోజు వినేదే కదా. నాశనం అంటాడు, చెర అంటాడు, శత్రువులు వస్తారంటాడు, మనము సిద్ధపడాలంటాడు, ఇవన్నీ మానుకోవాలంటాడు. ఎప్పుడు 10 ఏళ్ళ నుంచి వింటానే ఉండము, వచ్చిందిలా పెట్టిందిలా. ఏంటంట 10 ఏళ్ళ నుంచి వింటాను, వచ్చిందిలా పెట్టిందిలా జరిగిందిలా. ఈయన ఏమో ప్రకటించుకుంటా అంటాడు, మా పిల్లప్పటి నుంచి వింటాను, అసలు ఏం జరగలే అనుకునే వాళ్ళు ఉన్నారు. ప్రవక్త మాట పెడచెవిన పెట్టిన వాళ్ళు ఉన్నారు. ప్రవక్త మాట, దైవజనుని మాట నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఉన్నారు. దైవజనుడు అంటే లెక్కలేని తనం, దైవజనుడు అంటే పట్టించుకొని తనం యూదులకు ఉండేది.
ఒకటి నిరపరాధులను హింసిస్తా బాధ పెడతా వచ్చిన, 2 విశ్రాంతి దినాన్ని ఆచరించాల, 3 ప్రవక్తను అనగా దైవజనుని పట్టించుకోవాలి, దైవజనుని మాటకు నిర్లక్ష్యం, దైవజనుని మాటకు ఎంతసేపున్నా ఆశీర్వాదం కావాలా, ఎంతసేపున్నా నాకు మేలు జరగాల, ఎంతసేపున్నా నేను ఈ దేశంలో బాగుపడాలా, ఎంతసేపున్నా నా పొలాలు పండాలా, నా వ్యాపారాలు అభివృద్ధి చెందాలా, నా కుటుంబం బాగుండాలా, నేను బాగుండాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, మంచి వ్యాపారాలు ఉండాలా, ఇవే అనుకుంటున్నారు ప్రజలు. ఆ దేశంలో ఉన్న కొంతమంది అబద్ధ ప్రవక్తలు కూడా ఏ చెప్తారే, ఇర్మియా మాట మీరు నమ్మద్దండి, దేశం మీదకి నాశనం రాదు, మీరు సురక్షితంగా ఉంటారు, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని చెర తీసుకొని పోడు, దేవుడు మిమ్మల్ని అందుగా రక్షించింది, మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మీరు ఎట్లున్నా పర్వాలా, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు అనేవాళ్ళు కొంతమంది. ఇర్మియా ఏమో, బాబు నాన్న సిద్ధపడండిరా, ప్రార్థన చేసుకుంటారా, నిరపరాధులుగా ఉండండిరా, ఎవరు జోలికి పోవద్దండ్రా, నీతిమంతులుగా ఉండండిరా నాన్న, రే బాబు ఈ అన్య ఆచారాలు పాటించద్దండ్రా, అన్యజనుల్లో కలిసిపోవద్దండ్రా, అన్యజనులు ఆచరించినట్టు ఆచరించద్దండి, విశ్రాంతి దినాన్ని పాటించండి, దేవుని మీద నమ్మకం ఉంచండి, ఆయన ఆజ్ఞలను గైకొనండి అని ఇర్మియా ఏమో ఇట్లా చెప్తా ఉన్నాడు. అవి ఒకవేళ పాటించకపోతే, అవి దేవుని మనం నిర్లక్ష్యం చేస్తే, ఆయన విశ్రాంతి దినాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే శపించబడతాము, శాపానికి గురవుతాము. మనల్ని దేవుడు ఇజ్రాయేలును శత్రువులకు అప్పగించినట్టు మనల్ని అప్పగిస్తాడని ప్రకటిస్తే కొంతమంది ఏమో ఏం కాదు, భయపడద్దండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఎక్కడికి మిమ్మల్ని తీసుకుపోడు అన్న ఒక ప్రవక్త కూడా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దైవజనుని మాటలు ఒక్కొక్కసారి నొప్పించుకునే మాటలు, గాయపరిచే మాటలు, ఇబ్బందిగా ఉండే మాటలు, మీ హృదయానికి సంతోషము కలిగించే మాటలు చెప్పకపోయినా దైవజనుడు ఒక్కొక్కసారి మీ హృదయమును గుచ్చే మాటలు మాట్లాడిన అవి మీకు ఆశీర్వాదకరమే, అవి మీకు మేలే, అవి మీకు క్షేమమే, అవి మీకు రాబోయే దినాలలో దేవుడు వాటి ద్వారా ఆ మాటలు విని వాటికి లోపడితే దాని ద్వారా మీరు ఏదో ఒక రోజు క్షేమంగా ఉంటారు. ఇప్పుడు మీ హృదయం సంతోషించే మాటల కోసం మీరు వెతుక్కున్నారు అనుకోండి, రాబోయే రోజుల్లో బాధపడతారు. యేసయ్య అదే అన్నాడు, అయ్యో ఇప్పుడు ఆనందించు వారులారా రేపు దుఃఖపడతారు, ఇప్పుడు ఏడ్చు వారులారా రేపు మీరు సంతోషిస్తారు. ఇప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటే రేపు బాధపడతారు. ఇప్పుడు బాధపడినా పర్వాలా, దుఃఖపడినా పర్వాలా, గాయపరచబడినా పర్వాలా, వాక్యముతో నేను గాయపరచబడినా పర్వాలా, రేపు నాకు క్షేమం ఉంటుంది, రేపు నేను మేలు అనుభవిస్తా, రేపు ఆశీర్వాదం అనుభవిస్తా అన్న ఆలోచన, ఆ మనసు మీకు రావాలి. దేవునికి స్తోత్రం. యూదులు చెరగొని పోవడానికి కారణము, 3వ కారణం ఏంటంటే, వాళ్ళు ప్రవక్త మాట నిర్లక్ష్య పెట్టేసినారు, ఆశీర్వాదాల మాటలకు అలవాటు పడిపోయినారు. 4వది, మాట దేవుని బిడ్డలారా, ఆత్మీయ గర్వం వాళ్ళకి వచ్చేసింది. ఏంటి, మందిరం మాకుంది, మేము ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, మా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అన్న ఆత్మీయ గౌరవం వాళ్ళలో ఉంది. మాకు మందిరం ఉంది, మేము మందిరంలో ప్రార్థన చేస్తే మా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మాకు తప్ప ఈ లోకంలో దేవుడు మాకు మాత్రమే దేవుడు అని. ఓకే, మంచి హృదయమే. అయితే ఒక్కొక్కసారి అధిక నీతిమంతులయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అధిక నీతిమంతులు కాకూడదు, ఆత్మీయ గర్వం రాకూడదు. ఈ యూదులు పతనం అవ్వడానికి కారణంలో ఇంకొక కారణం కూడా ఏంటంటే, ఆత్మీయ గర్వం వీళ్ళలోకి వచ్చేసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని కారణాలను బట్టి దేవుడు వీళ్ళను శత్రువులకు అప్పగించేస్తాడు. చాలాసార్లు హెచ్చరించినాడు, చాలాసార్లు వీళ్ళతో మాట్లాడాడు, చాలాసార్లు వీళ్ళను హెచ్చరించి, వీళ్ళకు ప్రవక్తల ద్వారా వీళ్ళని పంపించి, ఇది కరెక్ట్ కాదు, ఇట్లుండద్దండి, ఇలా ప్రవర్తించద్దండి, మీరు ఇట్లా అన్యజనుల్లాగా ఉండద్దండి,
మీకు నియమించిన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా పాటించండి. అమాయకులను, అభాగ్యులను, విధవరాళ్లను, దిక్కులేనులను, నిరపరాధులను మీరు చంపుతా, హింసిస్తా, బాధ పెడతా ఉండొద్దండి. ప్రవక్తల మాటలు వింటా ఉండండి అని దేవుడు చెప్పినా వీళ్ళు లోబడల. అదియు కాక వీళ్ళు విగ్రహారాధన కూడా చేస్తా వచ్చారు. అది దేవునికి నచ్చల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని బట్టి దేవుడు చూడండి ఒకసారి రాజుల 2వ గ్రంథం ఒకసారి దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదివినారుగా 24వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదవండి. రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనం. యెహోవా అతని మీదికిని అతని సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశమును నశింప చేయుటకై దాని మీది కల్దీయులు అంటే ఎవరు? బబులోను దేశస్థులు. కల్దీయుల సైన్యమును, సిరియోనీల సైన్యమును, మోయాబీల సైన్యమును, అమ్మోనీల సైన్యమును రప్పించను. మనష్య చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు అని చదివి లాస్ట్లో 4వ వచనంలో ఉంటుంది, యెహోవాకు అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేక దేవుడు మనసు కఠినపరచుకున్నాడు. దేవుడు క్షమించడానికి ఇంకా దేవుడే కనికరపూర్ణుడు, కరుణా సంపన్నుడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు అని ఉంటుంది. అలాంటి దేవుడే ఆయన హృదయాన్ని కఠినపరుచుకున్నాడంట యూదా దేశం మీద, వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళు చేసిన అట్లాంటి పనులు ఇంకా ఫిక్స్ అయిపోయినాడు, వీళ్ళని శత్రువులకు అప్పగించేసి. ఎగ్జాక్ట్గా సిద్కియా అనే రాజు టైంలో యూదులను బబులోను దేశానికి చెరకు అప్పగించేసినాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఇశ్రాయేలును కూడా దేవుడు శత్రువులకు అప్పగించినాడు, యూదులను కూడా దేవుడు శత్రువులకు అప్పగించినాడు. అయితే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే యూదులకు వాళ్ళకు దేవుని మందిరం ఉంది. వాళ్ళకు ఉన్న ప్లస్ పాయింట్ అదే. ఇజ్రాయెల్ ప్రజలు 10 గోత్రముల వాళ్ళకు మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకు మందిరం లేదు, లేవీయుడు లేడు, దైవజనుడు లేడు, ప్రవక్త లేడు, హెచ్చరించే వాళ్ళు లేరు, మందిరంలో వీళ్ళ కోసం బలులు అర్పించే వాళ్ళు లేరు. యూదులకు ఉన్న ప్లస్ పాయింట్ అంటే దేవుని మందిరం ఉంది, దేవుని మందిరము ఉన్నది, వీళ్ళకి లేదు. దేవుని మందిరంతో సహా బబులోను సామ్రాజ్యం వచ్చి కాల్చి పడేసినారు. ఇర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చిన 70 సంవత్సరములు మీరు బబులోనులో బానిసలుగా ఉంటారు అని ఇర్మియా ద్వారా యూదులకు చెప్పి పంపించినారు. యూదులు అంటే దేవుని బిడ్డలారా 70 సంవత్సరాలు బబులోను దేశంలో బందీలుగా ఉన్నారు. అక్కడే దానియేలు, షద్రకు, అబేద్నగో, మెషకు ఈ 4 కనపడేది బబులోను సామ్రాజ్యంలోనే. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడ కనపడరు, ఇజ్రాయెల్ ప్రజలు కనపడరు అసలు. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు అట్లాంటివి. దేవుని బిడ్డలారా, మనము చేసే పనులను బట్టే దేవుడు మన శత్రువులకు అప్పగిస్తాడు. మనం చేసే క్రియలను బట్టే దేవుడు చాలాసార్లు హెచ్చరిస్తూ వస్తాడు, చాలాసార్లు దైవజనులతో మాట్లాడతాడు. అయినా పట్టించుకోకుండా వాటినే చేస్తా ఉంటే ఇంకా దేవుడు కూడా తన మనసు కఠినం చేసుకొని వదిలేస్తాడు. కష్టం అయిపోతుంది, అప్పుడు బహుశ్రమలు వచ్చేస్తాయి. అందుకనే దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతుకుతే మనకు ఆశీర్వాదం, దేవుడు చెప్పినట్టుగా మనం జీవిస్తే మనకు మేలు, క్షేమం, అది ఆరోగ్యం, అది మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు మనకు కనపడరు. అయితే యూదులు చెరలో ఉన్నా కూడా 70 సంవత్సరాలు దేవుడు వాళ్ళకి టైం పెట్టాడు. ఎగ్జాక్ట్గా 70 సంవత్సరాల తర్వాత మరలా వాళ్ళు ఏం చేశారంటే ఆ బబులోను సామ్రాజ్యంలోంచి బయటకు వచ్చేసారు. 70 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇర్మియాతో దేవుడు చెప్పినాడు కదా, 70 సంవత్సరాలు మీరు బబులోను దేశంలో చెరలో బందీలుగా ఉంటారని. దానియేలు ప్రార్థన చేసుకుంటా ఉంటే ఇర్మియా గ్రంథం కనపడింది. ఇర్మియా గ్రంథం చదువుతా ఉన్నప్పుడు ఇర్మియా గ్రంథంలో చెప్పబడిన మాట అతడు చదివినాడు. ఏమన్నాడు? దేవుడు 70 సంవత్సరాలు మమ్మల్ని బబులోను దేశంలో బందీలుగా ఉంచుతాడు అని కనపడింది. అవునా, 70 సంవత్సరాలు టైం గడవడానికి, 70 సంవత్సరాలు అయిపోవడానికి సమయం దగ్గర పడిందని ప్రార్థన చేసుకుంటున్నాడు. 70 సంవత్సరాలు సమయం అయింది. అప్పుడు బబులోను దేశం నుంచి ఆ దేశాన్ని వేరే వాళ్ళు అనగా మాదీయులు, పారసీకులు ఇద్దరు కలిసి
ఆ దేశాన్ని జయించినారు. కోరేషు రాజు ద్వారా 70 సంవత్సరములు అయిపోయినాక కోరేషు రాజు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు, మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అన్నాడు. హల్లెలూయా. మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అన్నాడు. అట్లా వచ్చిన వాళ్ళే నెహెమ్యా కాలంలో కొంతమంది, ఎజ్రా కాలంలో కొంతమంది, ఎస్తేరు కాలంలో కొంతమంది, వాళ్ళందరూ కలిసి మళ్ళా యూదయ దేశానికి వచ్చేస్తారు. ఆ యూదయ దేశంలోకి వచ్చిన తర్వాత నెహెమ్యా ప్రాకారములు కట్టించాడు కదా, తర్వాత మందిరాన్ని కట్టించుకున్నారు, తర్వాత దేశమును బాగు చేసుకున్నారని ఉంటుంది. వీళ్ళు వచ్చేసి దేవుని బిడ్డలారా అట్ట మళ్ళా వచ్చినారు. వచ్చినా కూడా అయితే వీళ్ళకు రాజు లేడు. ఎవరికి? యూదా దేశం అంటే ఈ 2 గోత్రముల వాళ్ళకు రాజు లేడు. మిగతా 10 గోత్రముల వాళ్ళు కనపడ్డంలే అసలు. వాళ్ళు చెరలోనే, వాళ్ళు చెదిరిపోయినారు. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయినాడు. దేవుడు వాళ్ళ శత్రువులకు అప్పగించేసాడు. ఎక్కడో అక్కడ అరా కొర 2 3 వద్దురా మాకు ఈ దరిద్రం, మేము యూదా దేశంలోనే కలిసిపోతాం, అక్కడే ఉంటామని వచ్చిన వాళ్ళు 2 3 వచ్చి ఆడు ఉండిపోయినారు. అంతేగాని మిగతా వాళ్ళంతా చెదిరిపోయిన. దేవుడు చెదరగొట్టేసినాడు వాళ్ళను. వీళ్ళు యూదులు బబులోను దేశంలో నుంచి బయటికి వచ్చినా కూడా వీళ్ళకి రాజు లేడు. అన్యజనుడే వీళ్ళకి రాజుగా ఉన్నాడు. 400 సంవత్సరాలు అంట దేవుని బిడ్డలారా వీళ్ళకు రాజు లేడు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు రాజు లేడు అసలు. వీళ్ళేమో కొన్ని సంవత్సరాలు మాదియా పారసిక సామ్రాజ్యము ఆ దేశంకి ఆ పరిపాలన కింద కొన్ని రోజులు ఉన్నారు. రోమా సామ్రాజ్యంలో కొన్ని రోజులు ఉన్నారు. చక్రవర్తులు పరిపాలించారు, కానీ రాజు లేడు వీళ్ళకు. అయితే 400 సంవత్సరాల తర్వాత అరణ్యములో ఒక స్వరం వినపడింది. ఏమిటి ఆ స్వరం చెప్పండి? అరణ్యములో 400 సంవత్సరాల తర్వాత అరణ్యంలో ఒక స్వరం వినపడింది. ఏంటది? పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందండి అనే ఒక వ్యక్తి ప్రకటిస్తున్నాడు. ఎవరంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. అతని దినములో ప్రకటించబడుతుంది. అతని దగ్గరికి అందరు వస్తున్నారు, బాప్తిజం తీసుకున్నారు. రాబోయే క్రీస్తు నువ్వేనా? మెస్సయ్యవు నువ్వేనా అంటే యూదులంతా ఎవరి కోసం వెయిట్ చేస్తారంటే రాజు కోసం, మెస్సయ్య కోసం, ప్రవక్త కోసం, క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నారు. క్రీస్తు అంటే మెస్సయ్య అని అర్థం, అభిషక్తుడు అని అర్థం, రాజు. వీళ్ళు రాజు కోసం ఎదురు చూస్తారు. ఈయన అరణ్యంలో ప్రకటిస్తారు, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపిస్తుంది, బాప్తిజం పొందండి అని ప్రకటిస్తారు. ప్రజలందరూ వస్తున్నారు, బాప్తిజం పొందుతారు. కొంతమంది వచ్చినారు, రాబోవు వాడు నువ్వేనా క్రీస్తు, నువ్వేనా మాకు రాజు అంటే నేను కాదు, నా వెనకాల ఒక ఆయన వస్తున్నాడు, ఆయన నాకన్నా శక్తివంతుడు, ఆయన చెప్పుల వారను విప్పడానికి కూడా నేను యోగ్యుడను, పాత్రుడను కాను. నేను మీకు నీళ్ళలో బాప్తిజం ఇస్తాను, కానీ ఆయన మీకు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తిజం ఇస్తారని చెప్పినాడు. కాబట్టి వచ్చేవాడే క్రీస్తు అని వచ్చేవాడే రాజు, రాబోయేవాడే రాజు అని ఎదురు చూస్తాను. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రానే వచ్చినాడు యేసయ్య, రానే వచ్చాడు. అయితే రాజుగా వస్తే ఈయన యాక్సెప్ట్ చేయడంలో వాళ్ళు వచ్చింది. ఎట్లొచ్చినాడు ఈయన? వీళ్ళు కోరిన నిబంధన మలాకి గ్రంథంలో ఉంటుంది, మీరు కోరిన నిబంధన హఠాత్తుగా దేవాలయంలోకి వస్తాడని ఉంటుంది. అంటే వీళ్ళు కోరుకునే రాజు రావాలి, మెస్సయ్య రావాలి. వచ్చినాడు మెస్సయ్య, కానీ వీళ్ళు గుర్తుపట్టలేకున్నారు అసలు. అరే మా కోసం వచ్చిన రాజు ఈయన కాదే. యేసయ్య అన్నాడు, ప్రవక్తల గ్రంథంలో రాయబడింది ఏమనంటే, ఇది ఏలైనగా మనకు ఒక కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది ఆయన అని రాయబడింది. వీళ్ళు గుర్తుపట్టలే అసలు. సియోను కుమారి నీ రాజు సాత్వికుడై బారక వాహనం ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. వచ్చింది రాజు, వీళ్ళు గుర్తుపట్టలే అసలు. వచ్చింది రాజే, కానీ వీళ్ళు గుర్తుపట్టడం. వాళ్ళ మధ్యనే తిరుగుతున్నాడు, గుర్తుపట్టడంలా. వాళ్ళ మధ్యనే వాక్యం ప్రకటిస్తున్నాడు, వాళ్ళు పట్టడంలా. పరిసయ్యులు, శాస్త్రులు, సర్దుకేయులు, యాజకులు, మత పెద్దలు వీళ్ళంతా గుర్తుపట్టడంలో యేసయ్యనే. వచ్చింది రాజే కానీ గుర్తుపట్టడం, యేసయ్యనే మెస్సయ్యే కానీ గుర్తుపట్టడం. ఎందుకని గుర్తుపట్టడం లేదు తెలుసా? వాళ్ళు గుర్తుపట్టకపోవడానికి, వాళ్ళు సందేహించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1,
యేసయ్య జన్మము గురించి వాళ్ళు గలిబిలి పడ్డారు. ఏంటంటే యేసయ్య ఎక్కడ జన్మించాలనింది? యూదయ, బెత్లెహేమ, దేశ ప్రధానులలో నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానవి కావు అన్నాడు. అంటే రాబోయే రాజు, రాబోయే మెస్సయ్య, రాబోయే క్రీస్తు అభిషక్తుడు ఎక్కడ పుట్టాలంటే యూదయ, బెత్లెహేములో పుట్టాలి అని ప్రవక్తల గ్రంథంలో రాయబడి ఉంది. వీళ్ళకి డౌట్ ఏంటంటే ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడంటే దేవుని బిడ్డలారా, గలిలయ ప్రాంతంలో తిరుగుతున్నాడు, నజరేతులో ఉంటున్నాడు. అర్థమైందా? ఒకసారి మీరు ఆ మాట చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 41వ వచనం 42వ వచనం చదవండి ఒకసారి దేవుని బిడ్డలారా. ఫాస్ట్ చదవండి, కొంచెం విస్తారంగా లేవు. చదువు జకరియా. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. ఈయన క్రీస్తే అని మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చిన క్రీస్తు దావీదు సంతానములో పుట్టిన దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి 51 52 చదువు. అతడు ఒక మనుషుని మాట వెనుక మునుపు వాడు చేసినది తెలుసుకొనక మునుపు 52 చదువు నాన్న. వారు నీవును గలిలయుడవా విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిది. హల్లెలూయా. చాలు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, యేసయ్య గలిలయలో నజరేతు అనే ఊర్లో తిరుగుతున్నాడు, అక్కడ నివసిస్తున్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు ఇతడు గలిలయుడు, ఇతడు గలిలయ నజరేతుకు సంబంధించిన వాడు. గలిలయలో నుండి ఏ ప్రవక్త రాడు కదా, దావీదు సంతానంలో నుండి ఏ రాజు కానీ, దావీదు వంశంలో నుంచి ఏ వ్యక్తి కూడా అక్కడ పుట్టడు. యెరూషలేములో పుడతాడని కదా ఉంది. మరి ఈయన ఏంది గలిలయలోంచి నజరేతులోంచి వస్తాను, మీరేమో ఇతని క్రీస్తు అంటున్నారు, ఎట్లా? ఇది లేఖనం ఒప్పుకోదు కదా అని వీళ్ళు అంటారు. ఆయన గలిలయలోకి ఎందుకు వెళ్ళాడు? గలిలయలో ఎందుకు నివసించాడు? నజరేయుడు అని ఎందుకు పిలువబడ్డాడు అంటే ప్రవచనము నెరవేర్చబడాల. మత్తయి సువార్తలో ఉంది 2వ అధ్యాయంలో ప్రవచనం నెరవేర్చబడాలని. ఆయన ఎక్కడ పోయాడంట? ఐగుప్తులోకి వెళ్ళాడు పిల్లప్పుడు. ఐగుప్తుల నుంచి ఎక్కడికి వచ్చారు వాళ్ళు? గలిలయలోకి వచ్చి వాళ్ళు నివసించారని ఉంటుంది. 2వ అధ్యాయము 22 23లో ఉంటుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 22 23వ వచనంలో ఒకసారి చూడండి, అట్లా గమనించండి, ముగించుకుందాం. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తల మాట చెప్పబడినట్లుగా నెరవేరునట్లు ఇలాగ జరిగాను. హల్లెలూయా. వీళ్ళు అనుకుంటున్నారు, ప్రవక్తలు, యాజకులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, వీళ్ళంతా అనుకుంటున్నారు యేసయ్య గలిలయ వాడు, యేసయ్య యేసు నజరేయుకు సంబంధించిన వాడని. కానీ యేసయ్య పుట్టింది ఎక్కడ? యూదయ బెత్లెహేములో పుట్టాడు. పుట్టింది యూదయ బెత్లెహేములోనే. ప్రవచనము నెరవేర్చబడాల. ఏమని ప్రవచనము? ఆయన నజరేయుడు అనబడాలంటే ఎక్కడికి వచ్చి ఉండాలంటే ఆయన గలిలయలోకి వచ్చి ఉండాల. పుట్టుక ఏమో యూదయలో జరిగింది. మరలా ఆయన పిల్లప్పుడే 2 సంవత్సరాల వయసులోనే హేరోదు మహారాజు పిల్లలందరినీ చంపాలని ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరియా, యోసేపు యేసయ్యను తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపోయినారు. రాజైన హేరోదు చనిపోయాడని సమాచారం తెలుసుకొని మరలా వీళ్ళు ఇక్కడికి వచ్చేసి గలిలయలో ఉంటున్నారు. పుట్టింది యూదయలోనే, పెరిగింది ఎక్కడ? గలిలయలో. ప్రవచనం నెరవేర్చబడాల. హల్లెలూయా. కానీ వీళ్ళు పొరపాటు పడ్డారు. యేసయ్య గలిలయలోంచి రాడు. కరెక్టే, నువ్వు తెలుసుకోవాలి కదా, విచారించాలి కదా, ఎంక్వైరీ చేయాలి కదా. ఈయన పుట్టింది ఎక్కడ, ఈయన పుట్టుక ఎక్కడ, ఈయన ఎక్కడ జన్మించాడు అని తెలుసుకోవాలి కదా. దేవునికి స్తోత్రం. ఏ రోజు టైంలో ఎక్కడ పుడతారంటే ఇదిగో యూదయ బెత్లెహేములో అక్కడ పుట్టినాడని అందరూ వచ్చి అక్కడ ఆయనను పూజించినారు, సాష్టాంగపడినారు, ఆయనను నమస్కరించినారు, అందరూ చూసి వెళ్ళిపోయినారు. అదన్నా వీళ్ళు గుర్తుపట్టాలిగా. పాయింట్ నెంబర్ 1, వీళ్ళకి అభ్యంతరం రావడానికి కారణం అది. రెండో కారణం ఏంటంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 23 24 ఫాస్ట్. మత్తయి సువార్త 12వ అధ్యాయము 23 24 వచనం.
అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది అంటే నేను చెప్తా చూడనా, చదవద్దులే. ఇక్కడ యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడు, భయంకరమైన అద్భుతాలు. కుంటి వాళ్ళకు గుడ్డి వాళ్ళకు చూపు వస్తుంది, చచ్చిన వాళ్ళు లేపబడతాను, దయ్యాలు ఏయ్ ఓ అంటనే వెళ్ళిపోతానే. ఏందిరైనా ఇంత కార్యాలు మేము మా దినాలలో ఎప్పుడు చూడలే. ఈయన అధికారముతో గర్దించిన వెంటనే పోతున్నాయి, ఇది మేము ఎప్పుడు చూడలేదని ప్రజలు విస్మయం పొందుతారు. ఈ ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళు ఉంటారు కదా, మత పెద్దలు, వీళ్ళు వచ్చి ఇది మా పెద్దల దినాల్లో, మా పూర్వీకుల దినాల్లో, మా ధర్మశాస్త్రంలో రాయబడినట్టు జరగడం లేదు. ఇది ఈ యేసు అనబడే వ్యక్తి దయ్యముతో దయ్యాలను ఎల్లగొడతాడు అని ఇక్కడ వాళ్ళు అలిగేషన్ చేసినారు. బయల్జుబులతో దయ్యాలు అంటే దయ్యము సహాయం తీసుకొని దయ్యంతో ఎల్లగొడతాడని వీళ్ళు అలిగేషన్ చేశారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు, దయ్యముతో దయ్యాలు ఎల్లగొడితే వాని రాజ్యం ఎట్లా నిలుస్తుంది? నేను దయ్యముతో దయ్యాన్ని ఎల్లగొడితే వాని రాజ్యం ఎట్ట గెలుస్తుంది? వాని రాజ్యానికి వాడే వ్యతిరేకంగా పోరాడతాడా అని చెప్పి పైన ప్రవచనం ఒకటి, ఆయన కోసం రాయబడిన ప్రవచనం ఒకటి చెప్తాడు. దేవుని ఆత్మ నా మీద ఉన్నది ఇదిగో అని యెషయా గ్రంథంలో 42వ అధ్యాయం 1, 2, 3 వచనాలు రాయబడినది చెప్తాడు. అక్కడ ఏమని, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన కుంటివారికి గుడ్డివారికి చూపును, చీకటిలో ఉన్న వారికి వెలుగును అని చెబుతా ఇది నా గురించే రాయబడింది అని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ప్రవచనం ఉంది ఏమని, ఆయన అంధకారంలో ఉన్న వాళ్ళని చీకట్లోకి, మరణంలో ఉన్న వారికి జీవంలోకి, గుడ్డి వారికి చూపును, నలిగిన వారిని ఆయన బాగు చేస్తాడని ఉంది కదా, ప్రవచనం రాయబడింది. వీళ్ళు అంటారు ఈయన దయ్యంతో వెళ్ళగొడతాడు. అక్కడ ఎప్పుడు అట్లాంటి అద్భుతాలు జరగల, ఎప్పుడు అంత బీభత్సమైన కార్యాలు జరగల. ఒక్కసారి అవి చూసేసరికి వీళ్ళు అనుకుంటారు ఈయన దయ్యంతో వెళ్ళగొడతాడు. ఇన్ని అద్భుతాలు జరిగేసరికి ఎప్పుడు చూడలే, కానీ ప్రవచనం ఉంది ఈయన అనేక మందికి విడుదలనిస్తాడని, నలిగిన వారిని ఇంకా నలపడని, చెరలో ఉన్న వారిని విడిపిస్తాడని కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రెండో కారణం అది. మూడో కారణం ఏంటంటే ఈయన చుట్టూ పాపులు తిరుగుతూ ఉంటారు, పాపులు వెంబడిస్తున్నారు. ఈయనని ఆడిపోతుంటే ఈయన వెనకమ్మడి పాపులు వెంబడిస్తున్నారు. అది కాక సమరీలతో సుంకరులతో ఈయన భోజనం చేస్తున్నాడు. సుంకరి ఇండ్లలో, సుంకరి అంటే తెలుసు, ఎవరు చెప్పండి? సుంకరి అంటే మత్తయ్య ఒక సుంకరే కదా, సుంకపు గుత్తదారుడు. సుంకపు వసూలు చేసే వాళ్ళ ఇండ్లలోకి ఈ ధర్మశాస్త్రోపదేశకులు, యాజకులు వీళ్ళు పోయి భోజనం చేయరు, నిష్టగా ఉండాలంటారు. ఈ యేసయ్య పోయి సరాసరి అయ్యా మా ఇంటికి వచ్చి భోజనం చెయ్యి అంటే పాపదంపా అని వెళ్ళిపోతున్నాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళిపోయినాడు, జక్కయ్య ఒక సుంకరే కదా, వెళ్ళిపోయాడు. అదిగాక ఈయన వెళ్తా ఉంటే ఈయన వెనకమ్మడి పాపులు వెంబడిస్తారు. వెనకమ్మడి ప్రవక్త ఏంది, వెనకల వీళ్ళని పాపులు వేసుకొని తిరగడం ఏంది? వీళ్ళు పాపం చేసిన వాళ్ళు వీళ్ళని వేసుకొని ప్రవక్త అనేవాడు మెస్సయ్య వీళ్ళని వెనకలు వేసుకొని తిరగడం ఏంటి అని వీళ్ళకి అభ్యంతరాలు వచ్చినాయి. పాయింట్ నెంబర్ 3, యేసయ్యను వాళ్ళు అంగీకరించకపోవడానికి, రాజుగా యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణాలు ఇవన్నీ. యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణాలు. ఇప్పుడు ఏందయ్యా నువ్వు పాపుల్ని వేసుకొని వెనకలు తిరుగుతాను అంటే యేసయ్య ఏమన్నాడు, రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు అన్నాడు కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వీళ్ళంతా రోగులురా, మానసిక రోగులు, శారీరక రోగులు, పాపములో ఉన్న వాళ్ళరా నాయన. వీళ్ళు నాతో రాకోకుండా ఉంటే నరకానికి పోతారా బాబు అని వీళ్ళని వెంటేసుకుని తిరగకుండా వాళ్ళు పోతారు. వీళ్ళు అనుకుంటారు ప్రవక్త ఏంది అసలు, వీళ్ళని వెనకలు వేసుకొని తిరగడం ఏంది, వీళ్ళ వెనకలు ఎట్లా తిరగాలి అసలు? యేసయ్య వెనకలంటే మా మెస్సయ్య వెనకలంటే ఎట్లుంటారు, చక్కగా నీట్గా మాలాగా యాజకులు వేసుకొని తిరుగుతూ ఉంటారు అనుకుంటారు. అదొక అభ్యంతరము.
నాలుగో అభ్యంతరం ఏంటంటే దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినాన్ని ఆయన మీరుతున్నాడు అనే ఎలిగేషన్ ఉంది. విశ్రాంతి దినాన్ని ఆ సిలోహు కోనేటి దగ్గర స్వస్థపరిచిన వాడిని ఆ రోజు ఏంటంటే విశ్రాంతి దినం. వాడు బాగయ్యి పరుపు ఎత్తుకొని పరిగెత్తుతా అన్నాడు. ఆగురా. ఏంటి అయ్య గారు, ఈరోజు విశ్రాంతి దినమే, నీ పరుపు ఎత్తుకొన తగదే అన్నాడు. ఈరోజు విశ్రాంతి దినం, నువ్వు పరుపు ఎత్తుకోవడానికి తగదే అన్నాడు. నాకు తెలియదు, నన్ను స్వస్థపరిచిన బాగు చేసిన ఆయన నన్ను పరుపు ఎత్తుకొని బొమ్మన్నాడు కాబట్టి నేను పరుపు ఎత్తుకుని, నాకేం తెలుసు ఆయన బొమ్మనండి, నేను పోతాన్నా. ఎవరు నేను బొమ్మనిందండి, ఏసయ్యా అన్నాడు. అంతే, వెళ్ళిపోయినాడు. అంతే. ఎందుకు నువ్వు విశ్రాంతి దినాన్ని మీరుతాను? ఎందుకు నువ్వు విశ్రాంతి దినాన్ని పాటించడంలే? విశ్రాంతి దినమున రోగులను స్వస్థపరచకూడదు కదా అంటే, అప్పుడు యేసయ్య ఏమనంటే, అరే బాబు, మీలో ఎవరికైనా ఒక గొర్రె ఉంటే అది బావిలో పడితే దాన్ని మీరు తీస్తారా తీయరా? తీస్తాం. విశ్రాంతి దినం అని గమ్ముకుంటారా? ఉండం. గొర్రె బావిలో పడితేనే తీసినోళ్ళు, మనిషి ఒకడు పతనా స్థితిలో కుళ్ళిపోతా బాధపడుకుంటే నా దగ్గరకు వస్తే నేను స్వస్థపరచనా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదియుగాక తన శిష్యులకు ఆకలి అవుతుంటే విశ్రాంతి దినం రోజున వెన్నులు తుంచుకొని తిన్నారంట. మీ శిష్యులు విశ్రాంతి దినమున చెయ్యకూడనిది, తుంచకూడని, తినకూడదని ఎలా తింటున్నారు? యేసయ్య అన్నాడు. దావీదు కూడా దేవుని మందిరంలోకి పోయి రొట్టెలు తినకూడని, యాజకులు మాత్రమే తినే రొట్టెలు తిన్నాడు కదా. వాళ్ళది తప్పు కనప్పుడు ఇలా ఎందుకు అవుతుందిరా బాబు అన్నాడు. అంతనే సైలెంట్ అయిపోయాడు. విశ్రాంతి దినాన్ని మీరుతాన్నాడని అది మాత్రం కాకుండా యేసయ్య తండ్రిని, దేవుణ్ణి తన సొంత తండ్రిగా చెప్పుకుంటాన్నాడు అని ఉంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో. దేవుని బిడ్డలారా, 4వది ఏంటంట, విశ్రాంతి దినాన్ని మీరుతున్నాడని. ఆయన విశ్రాంతి దినాన్ని మీరాడా? విశ్రాంతి దినాన్ని మీరాడా? విశ్రాంతి దినం మీరటం అంటే ఏంటి? పాటించకపోవడం, అంతే కదా. ఒక వ్యక్తి రోగంలోంచి బాగయ్యి దేవుని మహిమపరచడం కన్నా అంతకు మించిన దేవునికి ఆనందం ఇంకోటి ఉంటుందా? వాడు సంవత్సరాలు కుళ్ళిపోయి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, అతని స్వస్థపరచ, అతడు దేవుని మహిమపరుచుచు ఇంటికి వెళ్ళాడని ఉంటుంది. ఇప్పుడు ఇతని ద్వారా దేవుడు మహిమ పొందినాడు కదా, ఈడనుకుంటాడు ఈ మహిమ రాకపోయిన అవసరంలే, ఆచారం జరగాలంటాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య విశ్రాంతి దినాన్ని పాటించుచూనే ప్రజలను బాగు చేస్తూ వచ్చినాడు. అది కాకుండా ఆఖరిది, ఇతడు దేవాలయమును పడగొట్టి 3వ దినంన లేపుతా అన్నాడు. ఇప్పుడు దేవాలయంను పడగొట్టి 3వ దినాన కడతా అంటే అది వేరు, లేపుతా అన్నాడు. అది ఆయనను గురించి చెప్పుకున్నాడు. నేను చనిపోయి తిరిగి మళ్ళీ 3వ దినం. ఇవన్నీ వీళ్ళకి అలిగేషన్ అంటే కారణాలు, యేసుని రాజుగా ఒప్పుకోకపోవడానికి. కాబట్టి ఈయన మాకు రాజు కాదు, ఈయన ఎవరో మాకు తెలియదు, ఈయన సిలువ వేయండి, ఈయనను దేవదూషణ చేసినాడు, ఈయన మాకు రాజు అని చెప్పుకుంటాడు, దేవుడు అని చెప్పుకుంటాడు, మత సంబంధమైన కేసులన్నీ పెట్టి ఇరికించి ఆయనను జైల్లో వేసేసి ఆయనను సిలువ వేసేటట్టుగా కార్యం చేసేసారు మొత్తానికి. అప్పుడు పిలాతు, ఏమయ్యా మీ రాజుని సిలువ వేయమంటే, మాకు రాజు ఆయన కాదు, మాకు రాజు ఎవరు? రాజు ఎవరు? యేసయ్య రాజు కాదంట, మెస్సయ్య కాదంట రాజు. యేసయ్యనే ఎదురుగా నిలబెట్టినాడు వీళ్ళకు. ఏమయ్యా ఈయన మీ రాజు అంట కదా, ఈయన సిలువ వేయాలని వద్దంటే, మాకు ఆయన కైసరే మాకు రాజు అన్నారు. కైసరే మాకు రాజు అన్నారు అంటే యేసుని రాజుగా ఒప్పుకోలే, అది అన్నారు. అదియుగాక వాళ్ళు ఏమన్నారంటే, ఇతని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును కాకండి, వాళ్ళని వాళ్ళే శపించుకున్నారు. యేసు రక్తము, ప్రభువా నన్ను నీ రక్తముతో కడుగు, నా పాపములు క్షమించు, నా దోషములు పరిహరించంటే ఆయన రక్తము పవిత్రపరిచేది. అది కాకోకుండా ఆయన రక్తము శాపానికి కోరుకున్నారంటే అయిపోయి అవుతాడు. యూదులు ఏం చేశారంటే, యేసే రక్తాన్ని శాపముగా వాళ్ళు మా మీదను మా పిల్లల మీదను ఉండును కాక అని కోరుకున్నారు. అంటే ఈ రక్తము మాకు శాపముగా మారును కాకని వాళ్ళే కోరుకున్నారు. కరెక్ట్గా దేవుని బిడ్డలారా,
యేసు ప్రభు సిలువ వేయబడి ఆరోహణం అయిపోయిన 40 సంవత్సరాల తర్వాత రోమా చక్రవర్తి అయిన టైటస్ 70వ సంవత్సరంలో వచ్చి యెరూషలేముని ధ్వంసం చేసి పడేసినాడు. యెరూషలేమును ధ్వంసం, మందిరాన్ని కాల్చి పడేసినాడంట. అది కాకుండా కనపడిన వాళ్ళు కనపడినట్టు ఇష్టం వచ్చినట్టు చంపేస్తాడు. ఆ కాలంలో ఇజ్రాయెల్ యూదులను చంపితే అలా రక్తం అంట గుర్రపు కళ్యానికి తగిలిందంట. కళ్యం తెలుసు కదా, గుర్రాన్ని పట్టుకుని కళ్యం ఉంటుంది చూసినావా, తాడే అలాడుతూ ఉంటుంది చూడు, ఆ తాడుకు తగిలిందంట వాళ్ళ రక్తం. అంతగా వాళ్ళు చంపబడ్డారు. వాళ్ళు ఇంకా కొంతమంది తప్పించుకొని ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయినారు, చెదిరిపోయినారు మొత్తం ప్రపంచమంతా. ఇప్పుడు కరెక్ట్గా టైటస్ రోజుల్లో టైటస్ వచ్చి ఇజ్రాయెల్ని నాశనం, యెరూషలేమును నాశనం చేసినప్పుడు 70వ సంవత్సరంలో చెదిరిపోయిన యూదులు 1948 వరకు వాళ్ళకి దేశం లేదు. ప్రపంచమంతా చెదిరిపోయినారు. ఎక్కడికి పోయినా వాళ్ళు ద్వేషించబడుతున్నారు. హిట్లరు 60 లక్షల మంది యూదులను చంపినాడు. ఎంతమందిని? 60 లక్షల మందిని గ్యాస్ ఛాంబర్లో బట్టి చంపేసినాడు. భయంకరమైన ఒక ఇంట్లో 10 మంది ఉండే ఇంట్లో 30 మందిని దూర్చి చంపేసినారు భయంకరంగా. ప్రపంచ దేశాలు ఎక్కడికి పోయినా కూడా యూదులకు హింసలే, యూదులకు భయంకరమైన శ్రమలే. భారతదేశంలో కూడా యూదులు ఉన్నారు. కేరళలో ఉన్నారు, మన ఆంధ్రాలో ఉన్నారు, మణిపూర్లో ఉన్నారు, కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికీ యూదులు ఉన్నారు. అయితే ఈ ఎక్కడికి పోయినా కూడా మాకు శ్రమలు, మాకు హింసలు తప్పవు. మా దేశానికి మేము మళ్ళా వెళ్ళిపోవాలి అనుకొని నిర్ణయించుకొని 1900 మెల్లమెల్లగా రెండో ప్రపంచ యుద్ధము అయిపోయిన వెంటనే యూదులంతా మెల్లమెల్లగా యెరూషలేముకు, అప్పుడు పాలస్తీనా అని పిలువబడేది, పాలస్తీనాకు వెళ్ళిపోతూ ఉన్నారు. మెల్లమెల్లగా వెళ్ళిపోయి అక్కడ చేరుకున్నారు. కొంతమంది చేరుకొని మా దేశం మాకు కావాలా అని పోరాటం చేసినారు. మా దేశము మాకు కావాల్సిందే, మా దేశం కావాల్సిందే, మా దేశాన్ని మాకు ఇప్పియండి, మా దేశం కావాలని వాళ్ళు పోరాటం చేసినారు. బ్రిటిషర్లు, అప్పుడు బ్రిటిషర్స్ ప్రపంచమంతా బ్రిటిష్ పరిపాలన, మన భారతదేశాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళే పరిపాలించినారు. అట్లా ప్రపంచంలో చాలా దేశాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినారు. పాలస్తీనా దగ్గర నుంచి యూదులకు సగము, పాలస్తీనా అరబ్బులకు సగము అని పంచిచ్చారు. 1948 మే 14వ తేదీన ఇజ్రాయెల్ ఒక దేశంగా ఏర్పడింది. హల్లెలూయా. దగ్గర 1900 సంవత్సరాలు భూమి మీద యెరూషలేము, ఇజ్రాయెల్ అనే దేశం లేదు. ఎప్పటి నుండి? టైటస్ రాజు చక్రవర్తి వచ్చి యూదా దేశం యెరూషలేమునంతా నాశనం చేసిపోయినాడు కదా. అప్పటి నుంచి 1948 మే 14 వరకు దేశం లేదు. మే 14, 1948 అంజూరపు చెట్టు చిగురించెను. హల్లెలూయా. అంజూరపు చెట్టు లేతదై చిగురించెను. వసంతకాలము వచ్చనని తెలుసుకోండి. ఇప్పుడు అంజూరపు చెట్టు చిగురించిందా లేదా? వసంతకాలం వచ్చేసింది. వసంతకాలం వస్తే ఏం చేస్తుంది? ఆ అంజూరపు చెట్టు ఫలములు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంజూరపు చెట్టు చిగురించడము 1948లో ప్రారంభించబడింది. మెల్లగా చిగురై అది మెల్లగా పచ్చదనం అయిపోయి ఇజ్రాయెల్ దేశమంతా ఆక్రమించుకునే స్థాయికి వచ్చేసింది. ప్రపంచ నలుమూలల నుండి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటి వరకు ఇజ్రాయెల్కు టెల్ అవీవా అనేది రాజధానిగా ఉండేది. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ వచ్చినాడో ఇప్పటి నుంచి మీకు ఇజ్రాయెల్లో యెరూషలేము రాజధాని అని చేసేసినాడు. హల్లెలూయా. అప్పటి నుంచి ఇజ్రాయెల్ ఒక గోల్, ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ దేశంలో ఎలాగైనా మందిరాన్ని కట్టాల్సిందే, ఇక్కడ దేవుని మందిరము నిర్మించబడాల్సిందని ఒక కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు అంతా తయారు చేసుకున్న దేవుని మందిరం ఇక్కడ కట్టబడాలి, నిర్మించబడాలా. ఎప్పుడైనా వాళ్ళు 3 రోజుల మందిరం కట్టేయగలరు, అట్లా స్పాట్ సిద్ధపరుచుకున్నారు. దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టు చిగురించిందా లేదా? యూదులంతా వెళ్ళిపోతున్నారు. ఇజ్రాయెల్ దేశాన్ని, వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మన భారతదేశంలో గుంటూరులో ఉండే వాళ్ళు కూడా ఒక అతను ఇంటర్వ్యూ చేస్తే
ఎప్పుడోసారి మేము మా దేశానికి వెళ్ళిపోతాం. మా దేశం నుంచి మాకు పిలుపు రావడానికి కోసం మేము ఎదురు చూస్తున్నాం. కొంత డబ్బు పోగేసి అవసరమైతే మా ఆస్తులన్నీ ఇక్కడ వదిలేసుకొని వెళ్ళిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎఫ్రాయిం సంతతి వాళ్ళు దేవుని బిడ్డలారా, అప్పటి వరకు యూదులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు 12 గోత్రములు ఒక్కటిగా చేరబోతున్నాయి. హల్లెలూయా. దేశము 2గా విడిపోయింది కదా, 12 గోత్రములు 10 గోత్రములు. అంత్య దినాలలో దేవుడు అందరిని ఒక చోటికి చేర్చబోతున్నాడు. ఇజ్రాయేలులను పోగు చేయవాడు. పాటలు తెలుసా? ఏం పాటమ్మా? ఏ జనమునకిలాగునా చేసి ఉండలేదని దేవుని అనే పాటలో ఉంది. ఇశ్రాయేలులను ఆయన యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇజ్రాయేలులను పోగు చేయువాడని పోగు చేస్తున్నాడు. పోగైనారు. ఒక్క దేశముగా 12 గోత్రాలు ఒక్క దేశముగా మారారు, వస్తున్నారు, ఇంకా రాబోతున్నారు. అతి త్వరలో మందిరం కూడా కట్టబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేనికి సూచన? రాకడకు. ఆయన రాకడకు సూచన. సూచనలో మొట్టమొదటి సూచన ఇదే. బైబిల్లో ఎట్లా రాయబడ్డాయి, కానీ క్రమము ఫస్ట్ జరగాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ పోగు కావాలా, అంజూరపు చెట్టు చిగురించాల, అంజూరపు చెట్టు లేతదై చిగురించాల, వసంతకాలం వస్తుందని తెలుసుకోవాలా. హల్లెలూయా. మొట్టమొదటి సూచన జరిగింది, జరుగుతున్నది, నెరవేర్పులోకి వచ్చేసింది. దేవుని బిడ్డలారా, రాకడ ఎంతో దూరంలో లేదు, మన కళ్ళ ముందరే, మన టైంకు ముందే యెరూషలేములో అంజూరపు చెట్టు చిగురించింది. ఇప్పుడు వసంతకాలం కూడా వచ్చేసింది. మరి మనం సిద్ధపడకోకుంటే అంజూరపు చెట్టు చిగురించింది, మనం చిగురించకపోతే ఎండిపోయిన మొద్దును మరలా చిగురింపజేశాడు దేవుడు. మోడుబారిన జీవితాన్ని మరలా చిగురింపచేయవాడు. ఎండిపోయిన ఇజ్రాయెల్ దేశాన్ని మరలా ఒక సైన్యముగా, అదే హిజ్కేలు గ్రంథము 38-39లో రాయబడిన ఎండిన ఎముకలు మరలా ఒకటైతాయా? ఏమో ప్రభు, నాకు తెలియదు. అయితాయి. ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఇజ్రాయెల్ అంతా మరలా పోగవుతున్నారు, ఒక సైన్యంగా మారబోతున్నారు. ఇది ప్రవచనం, ఇది నెరవేరుతూ ఉంది. మన కాలంలోనే ముగించబడుతుంది. దేవుని బిడ్డలారా, మనమందరం సిద్ధపడాలి. సమయం లేదు. మనం చూస్తుండగానే ఒక ప్రవచనం నెరవేర్పులోకి వచ్చేసింది. మనం చూస్తుండగానే ఇజ్రాయెల్ దేశం కట్టబడుతోంది. మనం చూస్తుండగానే మందిరము కూడా కట్టడానికి సిద్ధపడ్డారు. దేశమంతా ఒకటిగా మారిపోతుంది. చిగురించే కాలము నుంచి ఫలములు ఇచ్చే కాలం దగ్గరికి వచ్చేసింది. ఇక సిద్ధపడాల్సింది ఎవరు తెలుసునా? మనమే. సంఘం సిద్ధపడాల. సంఘము చిగురించే కాదు, సంఘము పరిపక్వతలోకి రావాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఏ లోపం కనపడదు. ప్రభు వచ్చే టయానికి మనలో ఏ లోపం, మచ్చ, డాగు, కలంకం, ముడత ఏది లేకుండా వధువుగా మనల్ని మనం సిద్ధపడి ప్రభుని ఎదుర్కోవడానికి, మహిమలో ఎత్తబడడానికి, రాకడలో ఆయనతో పాటి మనము మహిమను ధరించుకొని వెళ్ళడానికి ప్రభు మనల్ని పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరచునుగాక. వాక్యము చేత మనల్ని మనం సిద్ధపరచుకుందాముగాక. ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మనము సిద్ధపడదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన. జకరియా